దుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. త్వరలో టీమిండియా సెలక్షన్ కమిటీలో భారీ మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై త్వరలో వేటు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అగార్కర్ ప్లేస్ లో రాహుల్ ద్రావిడ్ రాబోతున్నాడంటూ కూడా అతని పేరు వినిపిస్తోంది. టీమిండియా కోచ్ గా సక్సెస్ అయినటువంటి రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. ఇక యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ ఉంటారు రాహుల్ ద్రావిడ్. అలాంటి రాహుల్ ద్రావిడ్ కనుక ఇప్పుడు గవాస్కర్ ప్లేస్లోకి వస్తే కనుక డెఫినెట్గా కూడా ఇది టీమిండియాకి అగార్కర్ ప్లేస్లోకి వస్తే ద్రావిడ్ టీమిండియాకి ఇది ఇంకా నెక్స్ట్ కూడా రాబోయేటువంటి ఆటలకు కూడా చాలా ప్లస్ అవుతుందంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ ఉంటారు. భవిష్యత్తు టోర్నీని దృష్టిలో పెట్టుకొని రాహుల్ని చీఫ్ సెలెక్టర్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇటీవల కాలంలో అగార్కర్పై అనేక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అగార్కర్పై విమర్శలు చేస్తూ ఉన్నారు షమి. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ద్రావిడ్ పేరు కన్సిడర్ చేసినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అగార్కర్ తొలగింపు జరగబోతుందా? ఈ ప్లేస్ లో ద్రావిడ్ రాబోతున్నారా? ఏంటి డీటెయిల్స్? ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కూడా సెలక్షన్ కమిటీ విషయంలో మార్పులు చేయాలనే డిమాండ్ అయితే ఎక్కువగా వినపడుతుంది. ఎందుకంటే ఆటగాళ్ల ప్రదర్శనకు సంబంధించి సాధారణంగా దేశవాళీ క్రికెట్ లో బాగా ఆడిన వాళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే మహమ్మద్ షమి కానీ లేదా ఇతర ఆటగాళ్ళ శివం మావి విషయంలో కానీ లేదా కొంతమంది ఆటగాళ్ల విషయంలో అనవసరంగా వాళ్ళ టాలెంట్ ను వృధా చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మహమ్మద్ షమి లాంటి సీనియర్ బౌలర్ ను పక్కన పెట్టడం, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ ను పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. అలాగే చటేశ్వర్ పుజారాను కూడా పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా అప్పట్లో విమర్శలకు దారితీసాయి. ఇప్పుడు షమి లాంటి బౌలర్ ను అతను డొమెస్టిక్ క్రికెట్ లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నప్పుడు కూడా అతనికి అవకాశాలు ఇవ్వడం లేదనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా అజిత్ అగార్కర్ గంభీర్ చెప్పినట్టు వింటున్నాడు. దీనివల్ల టీంలో ఎక్కువగా నష్టం జరుగుతుందనే ఆవేదన కూడా కొంత వ్యక్తమవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కీలక ఆటగాళ్లకు కూడా సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. మహమ్మద్ సిరాజ్ ని కేవలం ఆ టెస్టులకు పరిమితం చేశారనే ఆరోపణ కూడా ఉంది. అదే విధంగా అంటే 3 ఫార్మాట్లు ఆడలేనటువంటి ఆటగాళ్లను పదే 3 ఫార్మాట్లలో ఆడించే ప్రయత్నం చేయడం కూడా కొంత జరుగుతుందనే ఆరోపణలు కూడా కొంత వస్తూ ఉన్నాయి. అలాగే అటు జట్టులో వచ్చేటువంటి కొత్త ఆటగాళ్లకు సంబంధించి కూడా అభిమన్యు ఈశ్వరన్ కానీ ఇటువంటి ఆటగాళ్లను అసలు అవకాశం ఇవ్వకుండా కనీసం అరంగేట్రం కూడా చేయనీయకుండా పక్కన పెట్టడం, అవన్నీ కూడా విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మరికొన్ని అంటే జట్టులో రొటేషన్ పద్ధతి అనేది లేదు అనేది కూడా ప్రధానంగా కనపడుతుంది. సీనియర్ ఆటగాళ్లు జూనియర్ ఆటగాళ్లకు సంబంధించి రొటేషన్ పద్ధతి ఉండాలి. పదే ఆడని ఆటగాళ్లను తీసుకునే అంశం కూడా కరెక్ట్ కాదు అనేది కూడా కొంత వినపడినటువంటి విమర్శ. అందుకే ఇప్పుడు ఈ టీమిండియాకి సంబంధించి కొంత అంటే టీమిండియా యాజమాన్యంలో కీలక మార్పులు చేస్తే జట్టు ప్రదర్శన అంటే 2023-27 ప్రపంచ కప్ గెలవాలి అంటే ఖచ్చితంగా జట్టులో కీలక మార్పులు ఉండాలి అనే అభిప్రాయం కూడా కొంత బోర్డు పెద్దలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ ను పక్కన పెట్టి ఆ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి ద్రావిడ్ ను అంటే అతనికి ఆ టీం మీద కానీ క్రికెట్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ జట్టుకి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భవిష్యత్తు టోర్నీలకు సంబంధించి ద్రావిడ్ ఆ వ్యూహాలు ఇవన్నీ కూడా అంటే ఏ ఆటగాడు ఎప్పుడు ఆడితే బాగుంటుంది, ఏ ఆటగాడు ఏ ఫార్మాట్ లో ఆడితే బాగుంటుంది, అంటే ఏ కండిషన్స్ లో ఏ ఆటగాడిని సెలెక్ట్ చేయాలనే దానికి సంబంధించి కూడా ద్రావిడ్ స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే చాలా మంది ఆటగాళ్ళు ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినా సరే ద్రావిడ్ తయారు చేసినటువంటి టీమ్ తోనే మనం గెలిచాం. దాదాపుగా ఆసియా కప్ విషయంలో కూడా అదే జరిగింది. అదే విధంగా ఇంగ్లాండ్ కు వెళ్ళినటువంటి ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ద్రావిడ్ తయారు చేసినటువంటి టీమే అక్కడ సక్సెస్ అయిందనే కామెంట్ కూడా మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ద్రావిడ్ వస్తేనే బాగుంటుంది అనేది అటు టీమిండియా యాజమాన్యంతో పాటుగా అటు మాజీ క్రికెటర్లు కూడా కొంత అంటే బీసీసీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో పాటు ఇతర మాజీ క్రికెటర్లు కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ద్రావిడ్ అంశం కనుక చూస్తే మిగిలిన ప్లేయర్స్ ని అర్థం చేసుకోవటంలో కానీ యువ ఆటగాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కానీ వీటన్నిటిలో కూడా ద్రావిడ్ చాలా అండర్స్టాండింగ్ గా ఉంటారు అని కూడా అతని మీద ఒక అభిప్రాయం అనేది ఉంది. ఆటగాళ్ళని అర్థం చేసుకోవడం, ఆటగాళ్ళకి సంబంధించి అంటే ఎవరిని ఎప్పుడు ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కండిషన్ అంటే వాషింగ్టన్ సుందర్ కు పదే అవకాశాలు ఇవ్వడం కూడా కొంత కరెక్ట్ కాదు. అదేవిధంగా టీ20కి సంబంధించి అటు రింకు సింగ్ విషయంలో కూడా 2024 టీ20 వరల్డ్ కప్ అప్పుడు ద్రావిడ్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అదేవిధంగా మరికొంతమంది ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ను 3 ఫార్మాట్లకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇషాన్ కిషన్ కు సంబంధించి కూడా అతను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవి ఎక్కడా కూడా జరగటం లేదు. అదేవిధంగా రవీంద్ర జడేజాకు సంబంధించి కూడా అతన్ని కొన్ని మ్యాచ్లకు పక్కన పెట్టుకుని పదే ఆడించడంపై కూడా కొంత విమర్శలు ఉన్నాయి. అదే విధంగా అటు ఓపెనింగ్ జోడీకి సంబంధించి సంజు శాంసన్ ను ఎంకరేజ్ చేసే విషయంలో కూడా టీమిండియా యాజమాన్యం వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు అతన్ని టీ20 వరల్డ్ కప్ లో దాదాపుగా
ఆడించే అవకాశం కనపడటానికి ఓపెనింగ్ పేర్ కి సంబంధించి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కూడా దూకుడు కావడంతో కొంత వాళ్ళిద్దరిని ఎక్కువగా ఎంకరేజ్ చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో జట్టులో చేయాల్సినటువంటి మార్పులకు సంబంధించి కూడా ద్రావిడ్కి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి అదేవిధంగా ద్రావిడ్ ఇటు ఆటగాళ్లను ఇటు డొమెస్టిక్ మ్యాచ్లు చూడటం, అదేవిధంగా యువ ఆటగాళ్ళు ఇప్పుడు మొన్న అండర్-19 వరల్డ్ కప్ గెలిచినటువంటి జట్టుకు సంబంధించి కూడా ఆరోన్ జార్జ్ కానీ లేదంటే ఇలా కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. గతంలో ఇప్పుడు రిషబ్ పంత్ లాంటి వాళ్ళని కూడా జట్టులో రిషబ్ పంత్ అతను తయారు చేశాడు. అదేవిధంగా శుభ్మన్ గిల్ ను ద్రావిడ్ తయారు చేసిన వాడే. అలాగే యశస్వి జైస్వాల్ కానీ ఇలా చాలా మంది ఆటగాళ్లను ద్రావిడ్ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చే విషయంలో అదేవిధంగా టాలెంట్ ఉన్నటువంటి ఆటగాళ్ళని ఇప్పుడు సాయి సుదర్శన్ 2 ఫార్మాట్లు కనీసం ఆడించాలి అనేది కూడా ఉంది. ఎందుకంటే కనీసం T20లకు అదేవిధంగా అటు టెస్టులకు ఆడించాలి, సాయి సుదర్శన్ కంటిన్యూ చేయాలి, లేదంటే వన్డేలకు టెస్టులకు ఆడించాలి అనేది కూడా వినపడుతున్నటువంటి కామెంట్. కానీ సాయి సుదర్శన్ పక్కన పెట్టడం ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీస్తుంది. అదేవిధంగా తిలక్ వర్మను కూడా టెస్ట్ క్రికెట్ లోకి తీసుకొస్తే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కొంత బలం ఉంటుంది అనేది కూడా వినపడుతున్నటువంటి కామెంట్, మిడిల్ ఆర్డర్ లో వెనక్కి షైన్ చేస్తే. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ద్రావిడ్ కనుక చీఫ్ సెలెక్టర్ అయితే మాత్రం కొన్ని కీలక మార్పులు మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక త్వరలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్లేస్లోకి ద్రావిడ్ రాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. రాహుల్ ద్రావిడ్ గతంలో కూడా 2024లో T20 వరల్డ్ కప్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కోచ్గా ఒక ప్లేయర్స్ని అర్థం చేసుకోవటంలో కానీ, యువ ఆటగాళ్ళని ఎంకరేజ్ చేయటంలో కానీ, ప్లేయర్స్ని తయారు చేయటంలో కానీ వీటన్నిటిలో కూడా ద్రావిడ్ చాలా దిట్ట అంటూ ద్రావిడ్ భవిష్యత్తు టోర్నీని దృష్టిలో పెట్టుకొని ద్రావిడ్ పేరును ఇప్పుడు వినిపిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది.